దేవుని కోసం ప్రతిష్ఠించబడిన మనుషుల జోలికి మీరు వెళ్ళొద్దు. ప్రైజ్ అలా. పెళ్లి చేసుకోవాలంటే బోళ్ళంతమంది ఉంటారు, ఒకటి కాదు కదా 4 చేసుకుంటారు, అది మీ ఇష్టం. అర్థమైందండి? అది ఎవరి ఇష్టం. ఎవరు కాదంటే ఎవరు ఆగుతారో చెప్పండి. అది దేవుని మందిరపు వస్తువు. వాళ్ళు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని కోసం ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, వెళ్ళి లేనిపోని శాపాలు తెచ్చుకోవద్దు. ఆమె వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. తిట్టాలన్నా కొట్టాలన్నా దేవుడికి అధికారం ఉంది. శిక్షిస్తాడు, అవసరమైతే రక్షిస్తాడు. హల్లెలూయా. కళ్ళెర చేస్తాడు, అవసరమైతే కౌగలించుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. క్షణమాత్రం ఆయన మనల్ని విడిచినట్టు ఉంటుంది, గొప్ప వాత్సల్యతో మనలో మన ఆయన చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆ పాత్రల లెక్క ప్రభు చూసుకుంటాడు. మనం